దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 24th ఏప్రిల్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. బైబిల్ వాక్యాన్ని చదువుకుందామా? గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. గలీషియన్స్ చాప్టర్ 6 and verse 7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము మనం ఎలా జీవిస్తున్నామో, ఎలాగ ప్రవర్తిస్తున్నామో, ఎలాగ మాట్లాడుతున్నామో, ఆలోచన చేస్తున్నామో జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుడు వెక్కరింపబడడు అనగా నువ్వు దేవుణ్ణి మ్యానిపులేట్ చేయలేవు. యూ కెనాట్ మ్యానిపులేట్ గాడ్. నీవు నీ పక్కనున్న వారికి, నీ ఫ్యామిలీ మెంబర్స్ని నువ్వు మ్యానిపులేట్ చేయి. ఎందుకు అలా చేశానంటే ఎందుకు అలాగా అంది. యూ కెన్ మ్యానిపులేట్ బట్ నాట్ గాడ్. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడు. మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు. శరీర సంబంధంగా విత్తితే శరీర సంబంధమైన పంటనే కోస్తాడు. కోపం విత్తితే కోపాన్ని కోస్తాడు. అసూయ విత్తితే అసూయను కోస్తాడు. మరణాన్ని విత్తితే మరణాన్ని కోస్తాడు. ద్వేషాన్ని విత్తితే ద్వేషాన్ని కోస్తాడు. ఎన్ని కారణాలు నీకు ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నువ్వు మ్యానిపులేట్ చేయలేవు. Let me read this in English. Galatians chapter 6 and verse 7. Be not deceived. God is not mocked. For whatsoever a man soweth, that shall he also reap. No doubt about this. ఇందులో సందేహమేమీ లేదండి. నువ్వు ఎంత పెద్ద విశ్వాసివై ఉండొచ్చు, ఎంత పెద్ద భక్తుడివై ఉండొచ్చు, ఎంత పెద్ద పాస్టర్ అయి ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావు. వాట్ యు సో దట్ ఈస్ వాట్ యు విల్ రీప్. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక మన ప్రవర్తన విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఎంత టాలెంటెడ్ అయినా సరే, ఎన్ని తలాంతులు నీకున్నా సరే, నువ్వు ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావు. ఈ విషయంలో నువ్వు జాగ్రత్త పడి మంచి విత్తనమును విత్తనం మొదలుపెట్టు. ప్రేమను విత్తు. ప్రియ దేవుని బిడ్డలారా, దయను విత్తు, కనిక్రమును విత్తు, అదే నువ్వు పొందుకుంటావు. क्षमापण वित्तु, क्षमिंपबड़ताओ. हिंदी में पढ़ेंगे गलतियों का पत्र, उसमें 6 अध्याय और 7 वचन पढ़ रहे हैं. धोखा न खाओ, परमेश्वर टट्टों में नहीं उड़ाया जाता, क्योंकि मनुष्य जो कुछ बोता है वही काटेगा. मनुष्य जो कुछ बोता है वही खाएगा. आप परमेश्वर को आप अपना मतलब नहीं कर सकते. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं, प्रभु को महिमा देते हैं. धोखा मत खाओ. बाइबल में लिखा हुआ है, मनुष्य जो बोता है वही काटेगा. जो बोता है वही काटेगा. आप परमेश्वर को समझाने की कोशिश ना करो. परमेश्वर टट्टों में नहीं उड़ाया जाता है. समझ में आ रहा है? आप अपने दोस्त को उड़ा सकते हैं, परिवार वाले को उड़ा सकते हैं टट्टों में, लेकिन परमेश्वर का नहीं. परमेश्वर सब कुछ जानते हैं. దేవునికి సమస్తము తెలుసు, హృదయ రహస్యమును ఎరిగిన వాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రతి ఒక్కరము ఈ విషయంలో మనము జీవితాన్ని సరి చేసుకుంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. నువ్వు సరైనది విత్తకుండా నువ్వు ఎన్ని ప్రార్థన చేసినానో నువ్వు పంటను కొయ్యలేవు. నువ్వు అనుకూలమైన పంటను కొయ్యలేవు. కనుక ప్రార్థన ఎప్పుడు నువ్వు చేయాలంటే విత్తనమును విత్తిన తర్వాత ప్రార్థన చేయాలి. డూ గుడ్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్. యూ విల్ ఎక్స్పీరియన్స్ గుడ్ ఇన్ యువర్ లైఫ్. దేవునికి స్తోత్రము కలుగును కాక. అందుకే బైబిల్ రాయింది, మీకు మేలు చేయ అవకాశము దొరికినప్పుడు మేలు చేయమంటున్నాడు. అర్థమవుతుందండి. నిన్ను ద్వేషించు వారిని ప్రేమించాలి. నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. ఏమి విత్తుతామో అదే పంటను కోస్తాము.
తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని యేసు ప్రభు వారు కలువరి సెలువులో నుంచి ఆయన పలికిన మాట, ఏంది విత్తుతున్నారని క్షమాపణ విత్తుతున్నాడు, ప్రేమను విత్తుతున్నాడు, కనిక్రమను విత్తుతున్నాడు. ఈరోజు దేవుడు మీకు అనేక అవకాశాలు ఇస్తున్నాడు, ఇవ్వబోతున్నాడు. దయచేసి మంచి విత్తనాలు విత్తండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ కృపలో మమ్మల్ని అందరినీ వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు నాయన. తండ్రి, ఇష్టంలో రక్షకుడా నాయన, ప్రతి ఒక్కరము మా జీవితాలను సరిచేసుకొని ప్రభా దేవా తండ్రి, మేము మోసపోకుండా నాయన, మేము ఎలాగ ప్రవర్తించాలో అలాగ ప్రవర్తించడానికి సహాయం చేయండి నాయన. విషయంలో అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసినాను. వారిని మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రములు నాయన. గొప్ప దేవా నాయన తండ్రి, ఉద్యోగాల్లో వ్యాపారాలు నీ ఉండి నడిపించి సహాయం ఇచ్చేయండి నాయన. చదువుకుంటున్న వారు, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరూ కూడా మీరు దీవించి ఆస్వాదించి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యాలు చేసేవాడివి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వాడిని దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు నాయన. తండ్రి, రక్షకుడా నాయన తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా నాయన. యథార్థముగా పరిచయం చేయటకు నాయన తండ్రి, మేలు విత్తుతూ పరిచయం చేయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు ప్రార్థన చేసినాను, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా మీరు దీవించినందుకు స్తోత్రములు. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారంలో మాకు దయచేయము. మా ఇట్లా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థించు. మమ్మల్ని శోధనలు తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.